లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి అరవై ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో తలపండిన నేత. ఇక మరొకరు శ్రీ జి శ్రీరామ్మూర్తి గారు, సూర్య పత్రిక సంపాదకీయ సలహాదారు. ముందుగా రాజశ్రీ గారు, మీరు చెప్పండి, మీ 50 ఏళ్ల తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యమాలు జరిగాయి, ఎన్నో చూశారు. 55లో జరిగిన పరిణామాలు మీకు తెలుసు, 69లో జరిగిన పరిణామాలు తెలుసు, 73లో జరిగిన సంగతులు తెలుసు, ఇటీవల జరుగుతున్న ప్రస్థానాన్ని చూస్తున్నారు. మీరు కూడా 2005, 2006లో కూడా ఒక సమైక్యవాదానికి అనుకూలంగా మాట్లాడారు, అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఇప్పుడు మీరు కూడా వేర్పాటివాదిగా, ప్రత్యేకవాదిగా మారారు. సో ఈ పరిణామం మొత్తం, ఈ సారాంశం మీకేమనిపిస్తోంది? ఇప్పుడున్న వర్తమాన పరిస్థితులకి అప్పుడు జరిగినటువంటి పరిణామాలలో మీకు ఖచ్చితంగా తెలంగాణ వస్తుందనే అభిప్రాయం ఏర్పడుతుందా, లేక ఇంకేమైనా అనిపిస్తోంది? తెలంగాణ వాదం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనే వాదం రోజు రోజుకి చాలా లోతుకు వెళుతూ ఉంది, విస్తృతం అవుతా ఉంది. తెలంగాణలోనే కాదు, ఆంధ్ర ప్రాంతంలో, యావత్ భారతదేశంలో కూడా ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. దీన్ని పరిష్కారం తప్ప ఇంకో మార్గం లేదనేటువంటి భావన బాగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యమైన కారణం, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం యొక్క సమైక్యత, సమగ్రత అనేది, నేషనలిజం అనేది దృష్టి పెట్టి దానిని బలోపేతం చేయదలుచుకుంటే కింద ప్రాంతీయ తత్వాన్ని, లేక వెనుకబడిన ప్రాంతాల సమస్యల్ని, భాషా సమస్య కావచ్చు, ప్రాంతీయ అభివృద్ధి సమస్యలు కావచ్చు, మైనారిటీల సమస్యలు కావచ్చు, అనేక సమస్యలను కేంద్రీకరించి పరిష్కరించవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం, నెహ్రూ గారు చెప్పినారు కానీ అమలుపరచడంలో ఆయన కూడా విఫలత చెందారు. ఆ విధంగా సమస్యలు లోతులు పరిష్కారం కాకుండా మిగిలిపోతూ ఉన్నాయి, పేరుకొనిపోతూ ఉన్నాయి, జటిలమైపోతూ ఉన్నాయి. 69లో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అప్పుడు 56లోనే వ్యతిరేకించారు, చాలా మంది వ్యతిరేకించారు. అయితే అప్పుడు రాజకీయవాదులు వ్యతిరేకించారు, కింది జనంకంతా పోలేదు. ఆ తర్వాత 69 వచ్చేసరికి 10 ఏళ్లలోకి ఖచ్చితంగా లెక్కల ప్రకారం నేను రుజువు చేస్తాను, కానీ దాన్ని వాదనగా లేవనెత్తుకోలేదు. ఐక్యత కాపాడాలనే దృష్టితో ఉన్నాం. ఆంధ్ర ప్రాంతం యొక్క అభివృద్ధిలో తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధిలో పోల్చినట్టయితే తెలంగాణ నిధులు ఆంధ్ర ప్రాంతానికి రెవెన్యూ సర్ప్లసెస్ కూడా మళ్ళిచ్చారు. లెక్కలు నా దగ్గర ఉన్నాయి. అయితే ఏమిటి లెక్కలు ఎవరు చూస్తారు? ఇక్కడ ఎక్సైజ్, సారాయి కల్లు ఆదాయం ఇక్కడ ఉండింది, ఆంధ్రలో లేదు. ఇదే తాత్కాలిక విషయాలు, మళ్ళీ సర్దుకుంటారులే అని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత 69లో పెద్ద ఉద్యమం వచ్చింది. లేపిన వాళ్ళు కాంగ్రెస్ నాయకులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ అందులో పాల్గొన్న వాళ్ళు మాత్రం ప్రజలే కదా. కాబట్టి ఆ ప్రజలలో ఈ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం, దానికి తగిన కారణాలు ఉండడం, వెనుకబాటుతనం ఉండడం, తర్వాత తగిన కారణాలు ఉన్నాయంటున్నారు. మరి ఆ రోజు ఎందుకు సమర్థించలేదు మీరు? కారణాలు ఉన్నాయి, వాటిని పరిష్కరించవచ్చు కదా. రాజకీయాలు సామాజిక చైతన్యాన్ని మార్చగలరు. అంటే ఇప్పుడు పరిష్కరించలేని స్థితికి వచ్చింది, పరిష్కరించలేని స్థితికి వచ్చి మమ్మల్ని పరిష్కరిస్తా ఉంది సమస్య, మమ్మల్నే మార్చుకోమంటుంది, మారుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు రాజకీయాలను పరిశీలించినప్పుడు, సామాజిక అభివృద్ధిని పరిశీలించినప్పుడు అదొక హేతుబద్ధంగా క్రమక్రమంగా పరిణతి చెందుతూ ఉంది, ముందుకు పోతూ ఉంది. దీన్ని పరిష్కరించే మార్గంలో వెనక్కి లాగామా, లేక పరిష్కరించ వీలు లేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేసి కూర్చున్నామా అంటే, పరిష్కరించడానికి వీలు లేకుండా అందరూ తప్పించుకొని వదిలిపెడితే దాంట్లో చివరికి పెద్ద ఎత్తున. మీరేమో నిన్న మొన్నటి దాకా సమైక్యవాదిగా ఉండి ఇప్పుడు ప్రత్యేకవాదిగా మారారు. అయితే 1967లో శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తూ అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఇప్పుడు కూడా శాసనసభలో ఉన్న వారిలో ఒకరైనటువంటి సీనియర్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి గారు అయితే ఇప్పటికీ సమైక్యవాదిగానే కొనసాగుతున్నారు. వారు మాట్లాడతారు. వారు మాట్లాడడానికి ముందుగా శ్రీరామ్మూర్తి గారు, ఈ పరిస్థితిపై కాంగ్రెస్ లో ఇప్పుడు దీని మీద తక్షణం ఒక చర్య తీసుకునే అవకాశం ఉందంటారా, ఒక ప్రకటన చేసే అవకాశం ఉందంటారా? ఇది చాలా చివరి దశకు వచ్చిందండి. తెలంగాణ అనేది రాజకీయ ప్రయోజనాల సాధనకు ఒక మంచి ఆయుధంగా ఉపయోగపడుతోందే తప్ప, నిజంగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి ప్రత్యేక తెలంగాణ వస్తుందా, తీసుకొస్తారా, అది చివరికి టీఆర్ఎస్కైనా ఆ స్తోమత ఉందా, ఆ పరిస్థితి ఉందా అనేది అనుమానమేనండి. అంచేత ప్రస్తుతానికి ఏంటంటే రాజకీయ స్వప్రయోజన కాండకు తెలుగుదేశం కూడా తెలంగాణ అని చివరిలో రూట్ మార్చి, సిపిఎం కూడా మాకేం అభ్యంతరం లేదని ఇంత సమైక్యాంధ్రవాదులందరూ ఈ రకంగా మాట్లాడుతుంటే, వీళ్ళని చూసి బంగారు కడియం చేత పట్టుకున్న వృద్ధ వ్యాఘ్రాల్లాగా కనిపిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతారు? అంచేత ఈ దశలో కాంగ్రెస్ పార్టీ
చాలా జాగ్రత్తగా వాడు కూడా కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ వాదులు కూడా ఇచ్చేస్తామనండి మనం ఇచ్చేస్తామని అంటారే కానీ నిజంగా ఇచ్చేస్తామంటే వచ్చేస్తారనేది అనుమానం అండి. అంచేత చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి. పరిస్థితులు మారుతున్న కొద్ది ఏ తెలంగాణ వస్తే తెలంగాణ రావాలి, ప్రజలు తెలంగాణ రావాలి, సామాజిక తెలంగాణ రావాలి. ఆ తెలంగాణలో ఎవరికి ఏ రకమైన ప్రాధాన్యం ఇస్తారు? ఇప్పుడు ఈ మహాకూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో అన్నింటిలో కింది వర్గాలకు ఏమాత్రం ప్రాధాన్యం ఉంది? రేపు తెలంగాణ అంటే బీసీల తెలంగాణ ఇది, వెనుకబడిన తరగతి దీని మీద రాజేశ్వర ఏమంటారో విందాం. దీనికి ముందుగా గాది వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. హలో హలో నమస్కారం గాది వెంకటరెడ్డి గారు. నమస్కారం, చెప్పండి సార్. 50 ఏళ్ల పాటు 60 ఏళ్ల పాటు సమైక్యవాదిగా ఉన్న రాజేశ్వరరావు మారిపోయారు. మరి మీరు కూడా 50-60 ఏళ్లుగా సమైక్యవాదిగా ఉన్నారు. మీలో మార్పు రావట్లేదు, ఎందువల్ల? మార్పే గాని ఏమంటారు? నాయకుల్లో మార్పు వచ్చింది. ప్రజల్లో ఆంధ్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా మరి సమైక్యవాదాన్ని కోరుకుంటారని నా అభిప్రాయం. కానీ తెలుగు భాష మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ఒకటిగా ఉండాలని ఉద్యమం నడిపింది ఆనాడు ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్న ఉద్యమం. ముఖ్యంగా విశాలాంధ్ర కావాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని కోరుకుంది తెలంగాణ ప్రజల ముందు. దాంట్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీస్ ఈనాడు డిఫరెంట్ అభిప్రాయం ఉంటే ఉండొచ్చు. కమ్యూనిస్ట్ పార్టీ రాజశేఖర్ గారు ఆనాడు సిపిఐ లీడర్ గా ఉన్నారు అక్కడ అసెంబ్లీలో. బిఎన్ రెడ్డి గారు సిపిఎం లీడర్ గా ఉన్నారు. ఆనాడు ఉద్యమం వచ్చినప్పుడు వారు మాట్లాడిన కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈనాడు కారణాలు ఏమిటి, ఎందుకు మారారో రాజశేఖర్ గారు కావచ్చు, సిపిఐ కావచ్చు, ఎందుకు మారారో మాకు అర్థం కాలేదు. సిపిఎం కూడా ఇప్పటికి కూడా సమైక్య రాష్ట్రం కావాలని కోరుకుంటా ఉన్నారు శ్రీనివాసరావు గారు. దాని గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం అని ఇప్పుడు ఏదో రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి ఏదో స్వప్రయోజనాల కోసం ఏదో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరి కొరగొట్టాలా, లేకపోతే ఓడించాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేటువంటి ప్రధాన ధ్యేయం తెలంగాణ ముఖ్యం కాదు వాళ్ళకు. అంటే రాజేశ్వరరావు లాంటి సీనియర్ కూడా అలాంటి అవకాశం ఉంటుందంటారా? రాజేశ్వరరావు గారు స్టాండ్ తీసుకుని తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ స్టాండ్ తీసుకున్నది. మరి ఆయన డిఫర్ కావడానికి వీలేదు కదా, డిసిప్లిన్ మరి పార్టీ మ్యాన్ కదా ఆయన. అట్లాగే తెలుగుదేశాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్యమైన నాయకుల్లో రాజేశ్వరరావు గారు ఉన్నారు కదా. ఇప్పుడు ఉంటే ఉండొచ్చు. రాజేశ్వరరావు గారు ఎందుకు ఆ పార్టీలో ఉన్నారు, ఒక కమిటీ వేసినారు. కమిటీ వేసి ఇక మన ఈయన కనుక కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే మనం కూడా తెలంగాణ అని ఈ టీఆర్ఎస్ తోటి పొత్తు కలుపుకొని, సిపిఐ సిపిఎం తోటి పొత్తు కలుపుకొని కాంగ్రెస్ ను ఓడించాలని నిర్ణయానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఆయన వ్యతిరేకించి పోవడానికి వీల్లేదు, వ్యతిరేకించలేడు కూడా. ఒక డిసిప్లిన్ కార్యకర్త ఆయన మొదటి నుంచి కూడా. ఏ పార్టీలో ఉన్నా డిసిప్లిన్ కట్టుబడి ఉన్న మనిషి కాబట్టి ఆయన వ్యతిరేకించలేని మాట మాట్లాడుతాం. రైట్. మీతోటి రాజేశ్వరరావు స్వయంగా మాట్లాడారు. రాజేశ్వరరావు మీరు మాట్లాడండి సార్ ఈ వ్యాఖ్యల మీద, విమర్శల మీద. గాది వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు. నా గురించి బాగా వారికి తెలుసు. ఏదేమైనప్పటికీ తెలంగాణ గురించి కేవలం ఎన్నికలలో అధికారం సాధించుకోవడానికి పాచికగా ఉపయోగించేటువంటి పద్ధతుల్లో ఆలోచించడం ఎవరికైనా సరైనది కాదు. నేను ఆనాడు మరి తెలంగాణను ఉపయోగించుకొని అనేక రాజకీయ అవకాశాలు ఉపయోగించుకునేగలిగే పరిస్థితి ఉండింది. అయినప్పటికీ ఉండిగా బండగా ఎదురు నిలబడి అవసరమైతే జైలు కూడా వెళ్లి ఆంధ్ర ప్రాంతం ప్రజలని, పౌరులని రక్షించుకుంటూ హైదరాబాద్ సిటీలో, కరీంనగర్ జిల్లాలో పోరాడినాం. ఒక కన్విక్షన్ ఉండింది, విశాలాంధ్ర కావాలి, ఉండాలి, తెలుగు మాట్లాడే ప్రజలమంతా కలిసి ఉండాలి. కానీ జెంటిల్మెన్ అగ్రిమెంట్ మొదలుకుంటే ఇప్పటి వరకు నేను స్వయంగా సంతకాలు చేసినవి ఉన్నాయి కాగితాలు. తెలంగాణ అంటే ఒట్టి గాలి తెలంగాణ కాదు. తెలంగాణ అంటే ప్రజలు అంటే వారి యొక్క ఆర్థిక సామాజిక సమస్యలు, వాటి పరిష్కారంలో అనేక వాగ్దానాలు చేశారు. మీరు ఆ రిపోర్టు చూస్తే ఒకటి కాదు 4 సార్లు చేసుకున్న అగ్రిమెంట్లు ఉన్నాయి. ఆ అగ్రిమెంట్లు అన్నిటిలో కూడా తెలంగాణకు ప్రత్యేక నిధులు పెడతామని, తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధికి బోర్డు వేస్తామని, అభివృద్ధి బోర్డుకు అధికారాలు ఇస్తామని ఒక్కటంటే ఒక్కటి అమలులోకి రాలేదు. చివరకు ఆంధ్ర ప్రాంతం ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రాంతం ఉప ముఖ్యమంత్రి అవుతాడని, ఇలాంటి అనేక చిన్న చిన్న విషయాలు కూడా నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ సెంటిమెంట్ని ఏమాత్రం గౌరవించినటువంటి పరిస్థితి జరిగింది. అది ఒక జరిగిపోయిన తర్వాత ఇది ప్రజల సమూహం, ఇదేదో మన సిద్ధాంతం మతం కాదు. ఈ ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి మనం వెనక్కి తీసుకొచ్చి విశాలాంధ్ర ఐక్యతను కాపాడలే విషయంలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ పూర్తిగా విపరీతం చేయలేదు. అయితే ఇప్పుడు పదవుల కోసం చాలా మంది ఇట్లా చేస్తున్నారని శ్రీరామూర్తి గారు అన్నారు. దానికి తగ్గట్టుగానే నిన్న గోవర్ధన్ రెడ్డి గారు ఢిల్లీ వెళుతూ ఏమిటి తెలంగాణ గురించి, మేము తెలంగాణ కోసం కాదు ఇప్పుడు వచ్చింది, అది ముఖ్యం కాదు మాకు ఇప్పుడు
మా ఎమ్మెల్సీ పదవి ఈ ఏంటో పదవుల చూసుకోవాలని పదవుల కొరకు దీన్ని ఉపయోగించుకునేటువంటి లక్షణం మొదటి నుంచి ఇప్పటి వరకు ఉంది. పదవులు రాకపోతే తెలంగాణ నినాదం లేవదీయడం, పదవులు వచ్చిన తర్వాత చల్లార్చడం. కానీ ఇవాళ తెలంగాణ ప్రజల మనోగతాన్ని చూస్తే అది చాలా విస్తృతంగా, విశాలంగా, లోతుగా ఉంది. తప్పకుండా తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రంగా ఉంటే తప్ప మా అభివృద్ధి సాధ్యం కాదనే నమ్మకం ప్రజలకు వచ్చేసింది. ఇప్పుడు సమైక్యాంధ్ర అయినా, ప్రత్యేక తెలంగాణ అయినా, ప్రత్యేక రాయలసీమ అయినా అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకి ఏమి జరుగుతోంది అనేదే అదే కేంద్రీకృతమై దాని తాలూకా